ఉమ్మడి వరంగల్ జిల్లాకి వరద పోటెత్తింది. సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. జనం ఇండ్ల నుంచి బయటకు రాని దుస్థితి నెలకొంది. డ్రోన్లతో ఆహారాన్ని పంపించారు అధికారులు. ఎక్కడికక్కడ కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎప్పుడు వర్షం వచ్చినా వరంగల్కు తిప్పలు తప్పటం లేదు. మోంతా తుఫాన్ ఎఫెక్టుతో వరంగల్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతాన్ తుఫాన్ చిన్నపాటి ప్రళయాన్ని సృష్టించింది. మోంతాన్ తుఫాన్ ఎఫెక్ట్తో 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. మరోవైపు హన్మకొండలోని కాపువాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. గతంలోనూ కురిసిన వర్షాలకు ఓరుగల్లు జలమయమైంది. ఇండ్లలోకి భారీగా వరద చేరింది. వర్షాలు ఎప్పుడు వచ్చినా తీవ్ర నష్టాన్ని చవిచూడటం వరంగల్ వంతవుతోంది. వడ్డెపల్లి చెరువు, ఊర చెరువు కట్టలు తెగడంతో కాపువాడ ప్రాంతం నీట మునిగింది. దీంతో హన్మకొండ సిఐ శివకుమార్ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. తాడు సాయంతో ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. వరంగల్లో వర్షం తగ్గినా వరద తగ్గలేదు. వరంగల్ నుండి ఖమ్మం వెళ్లే రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నగరంలో 65 కాలనీలు జలమయం కావడంతో వరదలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించారు అధికారులు. ఇక వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని ప్రగతి నగర్, వివేక్ నగర్ కాలనీలు నీట మునిగాయి. పోతనగర్, రామన్నపేట, భద్రకాళి చెరువులు నిండు కుండలా మారాయి. గోపాల్పూర్ ఊర చెరువుకు గండి పడింది. భారీ గండి పడటంతో వరద ఉధృతి ఎక్కువగా వస్తోంది. దీంతో అమరావతి నగర్, గోపాల్పూర్ తో పాటు అనేక కాలనీలను వరద ముంచెత్తింది. వరంగల్ను వరద ముంచెత్తింది. దాదాపు నగరమంతా వరద ముంపుకు గురైంది. హంటర్ రోడ్లో వరదలో చిక్కుకుంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్. 470 మంది విద్యార్థులు హాస్టల్లోనే చిక్కుకోగా వారందరినీ బయటకు తీసుకొచ్చింది డిజాస్టర్ టీం. వరంగల్ జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో ఆకేరువాగు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. ఉప్పరపల్లి దగ్గర చెరువు మత్తడి పోస్తుండటంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి ఆర్టీసీ బస్సులతో పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానలతో వరంగల్లోని లోతట్టు ప్రాంతాలను భారీ వరద ముంచెత్తింది. వరద ఎఫెక్ట్ ఏరియాలను అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. మోకాలిలోతు నీటిలోనే వరద పరిస్థితిని సమీక్షించారు. హాస్టల్లో విద్యార్థుల క్షేమ సమాచారం తెలుసుకున్నారు కలెక్టర్. వరంగల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. వర్షాలతో ఇబ్బందులు పడిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరంగల్ సిటీలోని బీఆర్ నగర్, మైసయ్య నగర్ కాలనీలో పర్యటించారు మంత్రి. బాధితులను ఆదుకుంటామని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సాయంతో ఆహారం, మంచినీరు, మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. భద్రకాళి బండల్ నిర్మాణ పనులు ఆగడంతో వరంగల్లోని కొన్ని ప్రాంతాలు మునిగాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సురేఖ. ఓరుగల్లు వాసులకు వరద ముప్పు తప్పడం లేదు. వర్షం వచ్చినప్పుడల్లా తీవ్ర నష్టం జరుగుతోంది. సిటీతో పాటు గ్రామాల్లో వరద ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. చెరువులకు గండి పడటంతో వరద కాలనీలోని ఇళ్లలోకి చేరుతోంది. వర్షం కొట్టిన తర్వాత వరద మిగులుస్తున్న నష్టం నుంచి కోలుకోవడానికి రైతులు, ప్రజలు అరిగోసలు పడుతున్నారు. సిటీకి వరద ముప్పు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.